ఉన్నది ఉన్నట్టుగా మీరు ఏమీ దాచిపెట్టుకోకుండా మీరు మాట్లాడుతుంటే మీకు శత్రువులు పెరిగే అవకాశాలు లేరా? పెరుగుతారండి, ఎందుకు పెరగరు? పెరుగుతారు, అనవసరంగా కమెంట్ చేస్తారు. మరి సత్యం అంటే ఎలాంటిదంటే కఠోరమైనది సత్యం కాదు, సత్యమే కఠోరమైనది. ఎందుకంటే మీ మనసు అలా స్వచ్ఛంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే తత్వం మీది. అంటే మరి ఆ సత్యం అట్టగే ఉంటుంది నాన్న. మనం వాళ్ళు బాధ పెట్టాలని మాట్లాడట్లా. మన మన భావం ఏంటి? లోపల లోతైన ప్రేమ ఉంది, అది బాగుపడాలి. బాగుపడాలి అంటే నాన్న ఇది కాదు, మనం ఇంకొంచెం బెటర్ అవుదాం, అందరికీ అన్నీ వస్తాయి, అన్నీ దొరుకుతాయి, కొంచెం మన విశాల దృక్పథంతో ఉండాలి, అదే భక్తి. ఆ ప్రాగ్మాటిజంని మానేసి మనం ఎటెటో పోతూ ఉంటే నా తాలూకు వాళ్ళు 1000 మంది వస్తే వాళ్ళకి దర్శనం చేయించి, ఈఓ గారికి ఏమో ప్రభుత్వం వాళ్ళు ప్రెషర్ చేస్తే ఒక 1000 మందికి దర్శనం చేయించి పాపం వాళ్ళు డ్యూటీలు కూడా చేయనీయట్లేదు. తప్పు కదా, కేవలం దర్శనాలకే పరిమితం అయిపోతారు. పాపం వాళ్ళు బాధ్యతే చెయ్యాలా? వీళ్ళని పట్టుకుని వీళ్ళ మాట వినకపోతే ఈ పోస్ట్ ఎక్కడ పోద్దు అని భయపడాలా? ఇంత భయపడుతూ పని చెయ్యాలా అసలు? కానీ మీ సంకీర్తనలు కానీ మీ ఆధ్యాత్మిక మార్గంలో చాలా వరకు ఎప్పుడు సామాజిక కోణాన్ని కలిపినటువంటి దృక్పథమే ఉంటుంది. అంటే ఎక్కడ ఎందుకు సామాజిక కోణాన్ని మీరు స్పృశిస్తూ ఉంటారు పదే పదే? దానికి కారణం ఏంటంటారు? అన్నమయ్య చెప్పాడు ఈ మాట. పాత్రదానోత్సవ ప్రదిత వెంకటరాయ ధాత్రీశ కామితార్థ ప్రదాయ గోత్రభిన్మణి రుచిరగాత్రాయ రవిచంద్రనేత్రాయ శేషాద్రి నిలయాయ తే నమో నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో. పాత్రదానోత్సవ ప్రేత వెంకటరాయ ధాత్రీశ కామితార్థ ప్రదాయ. మనం స్వామివారికి ఆ ఉత్సవం చేస్తున్నాం, ఈ ఉత్సవం చేస్తున్నాం, నిత్యోత్సవం, పక్షోత్సవం, కళ్యాణోత్సవం, ఎన్నో ఉత్సవాలు చేస్తున్నాం కదా. అవి మనం చేస్తున్నామని మనం అనుకుంటున్నాం. కానీ భగవానుడు మన కోసం ఆ ఉత్సవాలన్నీ ఏర్పాటు చేసి తాను ఉత్సవం జరుపుకుంటున్నాడు. ఉత్సవం మనం చేయట్లేదు స్వామికి, స్వామే మనకు ఉత్సవం చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నదంతా ఆయనే అన్నప్పుడు, ఆ సజ్జన సాంగత్యంలో ఉన్నప్పుడు మీరు ఎవరికి చేస్తున్నారు ఇదంతా? ఈ సేవా దృక్పథం అంటున్నారు, ఈ ప్రేమ అంటున్నారు, ఈ త్యాగం అంటున్నారు, ఎవరికి ఇది? తనకు తనకే. ఎవరు చేస్తున్నారో తనకు తనకే సేవ చేస్తున్నా ఉంటారు. ఎవరికి సేవ చేస్తున్నారండి? బోర్డు ఉందనుకోండి, ఎవరికి సేవ చేస్తున్నారు వాళ్ళు? అందరిలో ఉన్నటువంటి వాసుదేవుడికి, అంటే మీలో కూడా ఉన్నాడు. ఇప్పుడు సేవ ఎవరికి చేస్తున్నారు? యు ఆర్ నాట్ డూయింగ్. ప్రత్యేకంగా ఏం సేవ చేయట్లా, నీకు నువ్వే చేసుకుంటున్నావు సేవ. అది పరమాత్మ సేవ. ఇంతటి స్పిరిట్ని మనం అందరిలో కలిగించడం బహు కష్టం అండి, చాలా కష్టం. అది ఎంతో కొంత ఆధ్యాత్మ సాధన ఉండి, కొంత సాధన చేస్తూ, దాన్ని అనుభవిస్తూ, ఎందుకు ఇన్ని వేల సంకీర్తనలు, ఎందుకు ఇంత ప్రయాస, ఆ భక్తిని గురించి ఎందుకు అంత తపన పడి తాపత్రయపడి చెప్తున్నాడు ఆయన? ఇన్ని వేల కీర్తనలు అవసరమా? 2 కీర్తనలు 3 కీర్తనలు అయితే సరిపోయేవే. ఇన్ని పదార్థాలు తినడానికే కావాల్సి వచ్చినప్పుడు మనిషికి భౌతికంగా, ఆధ్యాత్మ ప్లేన్లో ఒక్కొక్క ప్లేన్ని క్రాస్ చేయడానికి ఎన్ని కీర్తనలు వాడు పాడుకుంటే, వాడు జన్మాంతరం, ఒక జన్మ కాదు ఈ సాధన, జన్మాంతరం పాడుకుంటే వస్తుంది. కాబట్టి ఏ సేవ నేను చేయట్లేదు నాన్న, ఏ సేవ నేను చేయట్లేదు. అది అది నాకు నేనుగా చేసుకుంటున్నటువంటి సేవ. ఎందుకనంటే భగవంతుడే మనలో ఉండి తనకు తాను సేవ చేసుకుంటున్నాడు. దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికే ఈ ఫిజికల్ బాడీ. అంతేగాని మీకు మీరు చేసుకుంటే స్వార్థం అనుకోరా? మళ్ళీ ఈ అండర్స్టాండింగ్, ఈ పర్సెప్షన్లో చాలా తేడా ఉంది.
పర్సీవింగ్ లెవెల్లో నేను హయ్యర్ లెవెల్లో చెప్తున్నాను, మీరు భౌతికంగా ఉండేటువంటి విషయం Exactly. దాని మీద చెప్తున్నారు. అంటే ఏ సేవ మనం చేస్తూ ఉన్నామో అది మనం బాగుపడడానికి తప్ప ఇతరుల్ని బాగు చేయడానికి కాదు. బేసిక్ పాయింట్. ఆ సేవ చేస్తూ ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, నేను సేవ చేస్తున్నాను అనేటువంటి జ్ఞాపకమే ఉండకూడదు. అది సేవ. ఆ మరపు రావాలి. ఆ మరపు రానప్పుడు తప్పకుండా మీరు అన్నట్టుగానే ఉంటుంది. నేను చేస్తున్నా, నా ద్వారా నేను నాది నేను వచ్చినప్పుడల్లా కూడా తప్పకుండా ఈగో పాయింట్. ఎందుకనంటే ఈ ప్రపంచం అంతా కూడా ఈగో మీద నడుస్తుంది. అప్పుడు సలహాలు సూచనలు చెప్పినా తీసుకునే పరిస్థితులు ఉండరు. అదేగా తిప్పలు వచ్చిన తిప్పలే. అది చాలా కష్టం. ఒక్క తాటి మీద నడవటం, లేకపోతే ఒక్క ఆలోచనని అందరూ ఆచరించడం అనేది బహు కష్టం అండి. దేవాలయాల్లో ఏంటంటే ముఖ్యంగా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఉండేటువంటి మనస్తత్వాలు. వీళ్ళందరూ ఒకదాని మీకు రావాలి అని అంటే ఇది మనకి ఎంత కష్టమైన పని అండి.